కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న నేడు తెలుగు, తమిళం, హిందీ భాషలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. పుష్ప, యానిమల్, చావా వంటి వరుస విజయాలతో ఆమె మార్కెట్ అమాంతం పెరిగింది. తాజా నివేదికల ప్రకారం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న కాక్టైల్ 2 సినిమా కోసం రష్మిక దాదాపు 15 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో ఆమె సౌత్ ఇండియాలోని అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారిందనే చర్చ మొదలైంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మరో తాజా నివేదిక ప్రకారం కాక్టైల్ 2 కోసం రష్మికకు 6 కోట్ల పారితోషికం మాత్రమే అందిందని కూడా చెబుతోంది. అందువల్ల 15 కోట్ల ఫిగర్ పై ఇంకా అధికారిక స్పష్టత లేదు. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పటికీ ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆమె దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నేడు నిర్మాతలు, దర్శకులు, బ్రాండ్లు అందరూ రష్మిక వైపు చూస్తున్నారు. పాన్ ఇండియా క్రేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, వరుస హిట్లు ఆమెను ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరిగా నిలబెట్టాయి. అయితే నిజంగానే రష్మిక నయనతార సింహాసనాన్ని కైవసం చేసుకుందా, లేక ఇది కేవలం రెమ్యునరేషన్ పై వస్తున్న ప్రచారమా? దీనికి సమాధానం రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్వీన్ ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.